సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఐ హోప్ మన కంటెంట్ వీడియోస్ కానీ మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. నేను ఏదైనా జెన్యున్గా ఉన్నది ఉన్నట్టు చెప్తానండి. దాచి పెట్టుకొని చెప్పే ఉద్దేశం నాకు ఫస్ట్ నుంచి లేదు. ఎందుకు అంటే బిదర్ సింపుల్ రీజన్, నేను ఒకప్పుడు స్ట్రగుల్ అయినప్పుడు నేను చాలా మీకు వేరే లెవెల్ రేంజ్లో నేను బాధపడ్డా. అది మీకు ఇప్పుడు నేను చెప్పిన అర్థం కాదు. ఎలాంటిదంటే మీకు చాలాసార్లు వీడియోలో కూడా చెప్పాను, సైకాలజీ వీడియోలో. నేను లాస్ట్కి అంటే ఒక 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 పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోయాను నేను. అలాంటి థాట్స్ వచ్చి అలా అలా సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోయా. మార్కెట్ నాకు అది కెరీర్ రిలేటెడ్గా ఏం చేయలేక, ఎవరు హెల్ప్ చేయక. సో అలాంటప్పుడు అలాంటి జరిగింది కాబట్టి ఈరోజు నేను ఇంత ట్రాన్స్పరెన్సీగా ఈ ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తుంటాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నేను 15K ఫీజు తీసుకుంటున్నాను అంటే అది నేను నైట్ నైట్ అండ్ డే అండ్ నైట్ కష్టపడి కొన్ని 6 నెలలు 8 నెలలు కొన్ని స్ట్రాటజీలు మాడిఫై చేసి చెక్కిన స్ట్రాటజీలని నా కష్టానికి నేను డబ్బులు తీసుకున్నా. దాంట్లో నాకేం గిల్టీనెస్ లేదు. ఓకే, నేను ఎంత కష్టపడ్డానో దానికి వస్తుంది. కాకపోతే చాలామంది ఇది గుర్తుపెట్టుకోండి, ఇంత ఇంత మీకు తీసుకున్నా చాలామంది దీనికన్నా ఎక్కువ తీసుకుంటారు. 30,000 తీసుకుంటారు, 50,000 తీసుకుంటారు. బట్ స్టిల్ మీకు అంత అంత దగ్గరుండి నేర్పించరు. సో అదనమాట మెయిన్ రీజన్. ఓకే, రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, రేపు మండే మార్కెట్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే మార్కెట్కి వచ్చేసరికి ఇది వన్ డే టైం ఫ్రేమ్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. మార్కెట్ నిఫ్టీ 21 మూవింగ్ యావరేజ్ సపోర్ట్కి వస్తుంది. ఓకే, మార్కెట్ 21 సపోర్ట్ తీసుకుంది. తర్వాత ఏంటి 21 సపోర్ట్ రావడానికి ట్రై చేస్తుంది ఈసారి. బట్ మనకి మధ్యలో ఇక్కడ ఒక లెవెల్ ఉంది, 18,500. ఒక సైకలాజికల్గా ఒక సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితేనే 21 వరకు వస్తుంది. ఓకే, బట్ ఓవరాల్గా చూస్తే ఒక 21 డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది. నా వ్యూ డౌన్ సైడ్ అనమాట. ఓకే, ఇక్కడ కూడా 21 టచ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ టచ్ చేసింది. ఓకే, ఇప్పుడు నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టి ఫ్రైడే ఏమైంది చూడండి. ఫ్రైడే 21 మూవింగ్ యావరేజ్ కింద ఉంది. ఫస్ట్ థింగ్ అది అబ్జర్వ్ చేయండి. ఇగో 9th ఫ్రైడే ఏమైంది, మార్నింగ్ దాని ముందు రోజు 21 మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ ఇచ్చింది. ఆ రోజు ఏమైంది, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది, డౌన్ ఓపెన్ అయింది. తర్వాత వాలటైల్ చూడండి. తర్వాత ఇది వాలటైల్ మార్కెట్ మళ్ళీ పడిందా, ఇక్కడ రెడ్ గ్రీన్, మళ్ళీ ఒక రెడ్ ఒక గ్రీన్, మళ్ళీ కంటిన్యూ 2-3 రెడ్లు, సేమ్ అంతే లెంత్ గ్రీన్ క్యాండిల్. క్లోజింగ్ టైంలో క్లోజ్ అయిపోయింది. ఇది ఒక టైప్ వాలటైల్ అవుతూ డౌన్ అయ్యింది. ఇంక ఎవ్రీడే మార్కెట్లు ఇలానే ఉంటాయి. ఇంక ఫ్యూచర్ వచ్చే మార్కెట్లు కూడా ఇలానే ఉంటాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అంటారా, బ్యాంక్ నిఫ్టీ అయితే మరీ వరస్ట్. కిందకు వచ్చింది, పెద్ద స్పైక్ గ్రీన్ కలర్ క్యాండిల్, చాలాసేపు ఫైట్, ఆల్మోస్ట్ 1 వరకు ఫైట్. ఇక్కడ అందరు స్టాప్ లాస్లు తిన్నది, మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది, మళ్ళీ ఫైట్. మళ్ళీ చూడండి, ఇది వాలటైల్, రెడ్ మళ్ళీ వచ్చిందా, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ చూడండి. ఇది కూడా ఇంత విత్ క్రియేట్ చేసిందంటే గ్రీను రెడ్ ఇది వరస్ట్ మార్కెట్లు ఇవి. ఓకే, ఇంకొచ్చే రోజుల్లో కూడా మార్కెట్లు ఇట్లానే ఉంటాయి. ఓకే, దానికి తగ్గట్టు మీరు సెల్లింగ్ అయితే హెడ్జింగ్ ఇలాంటి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు రేపు మార్కెట్ ఏమవచ్చు, ఫస్ట్ థింగ్ నిఫ్టీ 50 వీక్లీ టైం ఫ్రేమ్లోకి రండి. కరెక్ట్ బ్యాంక్ నిఫ్టీ 50 వీక్లీ 15th జూలై ఎక్స్పైరీలో 18,700 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. 18,700 అంటే ఈ జోన్. ఓకే, ఈ జోన్ నిఫ్టీ 50కి ఒక మంచి రెసిస్టెన్స్ జోన్. 18,700 ఇస్ ఏ జోన్. మళ్ళీ చెప్తున్నా, జోను. ఇప్పుడు జోన్ కింద పెట్టుకోండి, ఒక లైన్ కింద కన్నా జోన్ కింద చూడండి, అప్పుడు బాగుంటుంది. 18,700 దగ్గర ఒక జోన్ ఉంది. ఒకే ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. సపోర్ట్లు ఎక్కడా లేవు, బాగా వినండి, సపోర్ట్లు ఎక్కడా లేవు. సో నేను ఏమీ పెట్టుకోవట్లేదు, ఓన్లీ ఒక్క లెవెలే ఉంది. ఇప్పుడు రేపు మార్కెట్ ఇంపార్టెంట్ ఏమవుతుంది అంటే, రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అది నేను చెప్తే ఎలా ఎలా ప్లాన్ చేయాలనేది. ఎలా ప్లాన్ చేయాలంటే సింపుల్గా బాగా వినండి. రేపు మార్కెట్ ఓపెన్ అవడం ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, లైక్ ఈ స్వింగ్ ఉంది చూసారా, ఈ స్వింగ్ దగ్గర అంటే ఈ రేంజ్లో 18,640 ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయితే, ఈ స్వింగ్ దగ్గర బాగా వినండి, ఇది ఆల్మోస్ట్ 21 మూవింగ్ యావరేజ్ పైన ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుద్ది, ఇప్పుడు ఈ స్వింగ్ ఏదైతే ఉందో, ఈ డౌన్ సైడ్ స్వింగ్, ఇది సపోర్ట్ కింద పనిచేస్తుంది. 18,620 ఇది సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఈ లెవెల్స్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 18,620, 18,640 దగ్గర ఓపెన్ అయితే 620 సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఓకే, ఇది కింద కన్ఫామ్గా సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక మార్కెట్ పైకి వెళ్ళి దాన్ని ఇక్కడ మార్కెట్ హాల్ట్ దాన్ని మార్కెట్ కిందకు వచ్చింది. ఒకవేళ ఈ లెవెల్కి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ ఈ లెవెల్కి పైన, అంటే ఈ లెవెల్కి కానీ పైన ఓపెన్ అయితే, అదే లెవెల్ 18,620.
ఈ లెవెల్కి పైన ఓపెన్ అయితే మాత్రం 18,620 సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. రేపు మీరు అబ్జర్వ్ చేయాల్సింది 18,620 ఓకే. సో 18,600 స్ట్రైక్ ప్రైస్ ఓకే. 18,600 స్ట్రైక్ ప్రైస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగితే ఎవరు పుట్టు సైడ్ పిఈ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగితే కన్ఫర్మ్గా 18,620 దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎంతవరకు వెళ్తుంది? 18,700 దాకా వెళ్తుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి రేపు, ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటన్న పరిస్థితి? ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 18,500 ఒక సైకలాజికల్గా రౌండ్ లెవెల్ 18,500 గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ కానీ క్రాస్ అయితే 18,500 కానీ ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్రాస్ అయ్యి ఇట్లా కానీ క్లోజింగ్ ఇచ్చింది అనుకో, 15 మినిట్స్ క్యాండిల్ మంచిది అంటే ఇంత బాడీతో 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇస్తే దెన్ 21 మూవింగ్ యావరేజ్ 1 డే టైం ఫ్రేమ్లో 21 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకోవడానికి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 18,430 ఆర్ 18,380 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, 18,430, 18,380, 18,380 వరకైనా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఇంపార్టెంట్, మీరు అబ్జర్వ్ చేయాల్సింది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 18,620 పైన ఓపెన్ అయితేనే సపోర్ట్ తీసుకుంటుంది ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి పైకి వెళ్ళింది. సో ఈ లెవెల్ అంటే ఇక్కడ గ్యాప్ ఆల్వేస్ వర్క్ యాజ్ అ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కదా, ఆ సపోర్ట్ అనమాట, గ్యాప్ సపోర్ట్ తీసుకుంటుంది. ఇది నిఫ్టీకి ఉన్నది. ఒకవేళ దీని పైకి కూడా ఓపెన్ అయితే అది పెద్ద గ్యాప్ అప్, అప్పుడు మనం ప్రైజ్ యాక్షన్ అంటే మార్కెట్ ఎలా వెళ్తుందో చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి? ఈ వీక్ 44,000 ధర కాలు పుట్టు రెండు ఉన్నాయి. సో 44,000 అంటే ఆల్మోస్ట్ 43,000, 44,000 అంటే ఇదే లెవెల్. ఈ లెవెల్ చాలా సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అవడం కష్టం అయిపోతుంది. మాట్లాడితే ఈ లెవెల్ ధరకు వస్తుంది, మార్కెట్ రిజెక్షన్ తీసుకుంటుంది. 44,000 అంటే ఇది 44,000 అంటే ఈ జోన్ అనుకోండి. ఇంక ఇదంతా ఒకే లెవెల్, ఎందుకంటే మార్కెట్ కొన్నిసార్లు కిందకు వచ్చినా ఇది ఒక మంచి జోన్. ఈ జోన్ దగ్గర మార్కెట్ ఏమవుతుంది, ప్రతిసారి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది ఆ 44,000 లెవెల్ పైన. ఇప్పుడు రెసిస్టెన్స్లు పెరగడం ప్రతి దగ్గర పెరిగిపోవచ్చు. 44,200 దగ్గర పెరిగిపోవచ్చు, 44,500 దగ్గర పెరిగిపోవచ్చు, 44,500 దగ్గర పెరగవచ్చు. అంటే ప్రతి దగ్గర రెసిస్టెన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎక్కడెక్కడ? 44,200, 44,500. అంటే 44,200 అంటే ఇది 44,200, 44,500 అంటే ఈ ఆల్ టైమ్ దగ్గర హై. సో ఇక్కడ ఎక్కడైనా రెసిస్టెన్స్ పెరిగిపోయే ఛాన్స్ ఉంది. సపోర్ట్లు ఎక్కడ ఉన్నాయి? ఓన్లీ 44,000 టు 44,000 దగ్గర ఉన్న సపోర్ట్. అది పడితే నెక్స్ట్ 44,000, 43,500 అంటే ఈ రేంజ్ 43,500 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మార్కెట్లో జాగ్రత్తగా వినండి, ఇది బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ట్రేడ్ ఇచ్చే ఛాన్స్లు ఉన్నాయి మార్కెట్లో. ఏంటి ఫస్ట్ థింగ్? 43,000 బాగా వినండి. మార్కెట్ ఒకవేళ 44,000 కానీ క్రాస్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ కానీ ఒకటి కింద క్లోజింగ్ ఇస్తే ఈ లెవెల్ కింద, అండ్ ఈ లెవెల్ దగ్గర 44,000 దగ్గర సిఈ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ హెవీగా పెరగాలి. అప్పుడు మార్కెట్ కన్ఫామ్గా ఎక్కడికి వస్తుంది? కన్ఫామ్గా మీరు ఏట్ లేదనుకున్నా ఈజీగా 43,500 దాకా వస్తుంది మార్కెట్. అంటే ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, 21 మూవింగ్ యావరేజ్ పైన ఓపెన్ అయింది, ఎక్కడ ఓపెన్ అవుతుంది? 44,200 దగ్గర ఓపెన్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎవరు పెరుగుతున్నారని, కాల్ పెరుగుతుందా పుట్టు పెరుగుతుందా అన్నది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇక్కడ 44,200 దగ్గర ఉన్నప్పుడు 44,000 దగ్గర ఇప్పుడు కాలు పుట్టు రెండు ఉన్నాయి కదా, అక్కడ కాల్ తగ్గిపోయి పుట్టు పెరిగిపోయింది అనుకోండి. అంటే ఇక్కడ ఎవరున్నారు చూడండి ఒకసారి, ఇక్కడ ఎవరున్నారు? కాలు పుట్టు రెండు ఉన్నాయి. సో ఇక్కడ కాలు పుట్టు రెండు ఉన్నాయి కదా, ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుందా? ఈ లెవెల్ దగ్గర ఇగో కాలు పుట్టు. సో రేపు మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఈ లెవెల్ దగ్గర కాలు తగ్గిపోయి, అంటే రెడ్ కలర్ తగ్గిపోయి గ్రీన్ కలర్ కానీ పెరిగిపోతాయి, అంటే పుట్టు పెరిగిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ 44,200 ఏదైతే రెసిస్టెన్స్ కింద ఉందో అది అప్పుడు రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఈ 44,000 దాని నుంచి పుట్టు పెరుగుతూ వెళ్తున్నప్పుడు 44,200 దగ్గర కూడా పుట్టే పెరగాలి. పిఈ అంటే గ్రీన్ కలర్ ఓపెన్ ఇంట్రెస్టే పెరగాలి. అప్పుడే అది 44,500 దగ్గరికి, ఓకే 44,500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇన్ కేసు లేదనుకోండి, 44,200 దగ్గర కాల్ ఉంది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అండ్ నెక్స్ట్ కింద 44,000 దగ్గర పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ ఈ 200 పాయింట్ల రేంజ్లోనే ఫైట్ అవుద్ది. ఎలాగా ఫైట్ అవుద్ది? లైక్ ఫ్రైడే ఇక్కడ ఏమైంది? 44,200, ఇది 44,000.
ఓపెన్ అయింది, పైకి వచ్చింది, ఇక్కడ అలా ఫైట్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. ఇది జోన్ బౌండ్ మార్కెట్. ఇదే రేంజ్లో ఉండిపోద్ది మార్కెట్. అబ్జర్వ్ చెయ్యాలి, మీరు అబ్జర్వ్ చేస్తేనే చెప్పినవి అప్పుడే మీకు తెలుస్తాయి. అబ్జర్వ్ చేయకపోతే ఏమీ తెలియదు. ఓకేనా? రేపు ఓన్లీ సింపుల్గా కొత్త వాళ్ళకి చెప్తున్నా, గ్యాప్ అప్ ఓపెన్ అయితే 21 మూవింగ్ యావరేజ్ పైన ఓపెన్ అయితే ఈ 44,000 దగ్గర ఎవరు ఉన్నారో చూడండి. కాల్ ఉందా, పుట్ ఉందా? కాల్ అంటే దీని కిందకి తీసుకొచ్చేస్తారు ఎలాగైనా. ఒకవేళ ఇది పుట్ ఉంది అంటే దీని పైన ఉంచుతారు. ఓకే, పైన ఉంచినప్పుడు ఎంతవరకు పైకి వెళ్ళొచ్చు? అప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది 44,200 ఇంపార్టెంట్ లెవెల్ అయిపోద్ది. ఇక్కడ ఉన్న కాల్ వాళ్ళు ఉన్నారా, ఇక్కడ నుంచి వీళ్ళు కూడా పోయారా? ఇక్కడ నుంచి కాల్ పోయింది అనుకో, మార్కెట్ పుట్టి పెరిగిపోతే మార్కెట్ ఇలా 44,500 దాకా వచ్చేస్తుంది. అదనమాట రేంజ్ లెవెల్. సో రేపు మీరు ఇదే అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో రెండు వైపులు చెప్పాను ఓపెన్ ఇంట్రెస్ట్లతో గేమ్ ఎలా ఆడాలో. నిన్న ఏమైంది ఫ్రైడే పూట అంటే చూడండి, బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి పుట్ డామినేషన్, తర్వాత కాల్ డామినేషన్ జరిగింది. అదే నిఫ్టీ 50లో ఏమైంది, నిఫ్టీ 50లో మార్నింగ్ నుంచి కాల్ డామినేషన్ ఉంది, పుట్ డామినేషన్ లేదు. సో నిఫ్టీ అంటారా, నిఫ్టీ ఓకే, కాల్ పుట్ రెండు వైపులో ఓకే ఓకే ఓకే. సో ఫ్యూచర్స్లో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైంది చూడండి ఒకసారి. ఇది ఇంపార్టెంట్. మార్నింగ్ షార్ట్ బిల్డప్, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది 12,52,000. సో ఇది బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది. 12 లక్షలు ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే పొజిషన్స్ అనమాట. 12 లక్షలు ఆల్రెడీ పొజిషన్స్ దూరాయి. సో ఇక్కడ హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది. షార్ట్ బిల్డప్, మార్నింగే సెల్ చేశారు, తర్వాత కూడా సెల్ చేశారు, తర్వాత కూడా షార్ట్ కవరింగ్ వచ్చింది. సెల్ మార్కెట్ అంతా సెల్లింగ్ మార్కెట్. తర్వాత కొంతమంది బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. మార్కెట్ క్లోజింగ్ టైంలో కూడా పడింది. ఇదేది నిఫ్టీ 50లో. అందుకు నిఫ్టీ 50 ఒక డైరెక్షనల్ వ్యూలోనే ఉంది. అదే బ్యాంక్ నిఫ్టీ వాలటైల్ అవడానికి కారణం ఇగోండి, లాంగ్ బిల్డప్ జరిగింది, షార్ట్ బిల్డప్ జరిగింది, లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్. అంటే బై చేశారు, సెల్ చేశారు, బై చేశారు, సెల్ చేశారు, రెండు వైపులా గేమ్ ఆడారు. సో ఇది ఒక రిటైల్ ట్రేడర్ పని, బిగ్ ప్లేయర్ ఏం కాదు ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ పరిస్థితి ఏంటి అంటే, గ్లోబల్ మార్కెట్ ప్రజెంట్ డౌజన్స్ 40 పాయింట్స్, వైమనీ 307 పాయింట్స్, ఎస్జెక్స్ నిఫ్టీ 52 పాయింట్స్, అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి. ఓకే, ప్రజెంట్ మీరు చూస్తే వన్ డే టైం ఫ్రేమ్లో అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి. వైమనీ అయితే కొద్దిగా గ్యాప్ అప్ పీడింది, మంచిది. గ్యాప్ అప్ జోన్ దగ్గర, రెసిస్టెన్స్ జోన్ దగ్గర గ్యాప్ అప్ పీడింది. మళ్ళీ ఇక్కడ తీసుకుంటుందా పడుతుందా అనేది చూడాలి. డౌ జోన్స్ కూడా అన్ని పైకి వెళ్తున్నాయి. సో ప్రజెంట్ ఉన్న మార్కెట్ వ్యూ ప్రకారం అన్ని పైకి వెళ్తున్నాయి. రేపు కూడా 21 మూవింగ్ యావరేజ్ పైన ఓపెన్ అవుద్ది, గ్యారంటీ. ఇది నేను 100% గ్యారంటీ చెప్పగలను. 21 మూవింగ్ యావరేజ్ పైన ఓపెన్ అవుద్ది. సో 21 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కింద పనిచేస్తుంది. అంటే రేపు మార్కెట్ ఆల్మోస్ట్ బయింగ్ సైడ్ ఉండే ఛాన్సులు ఉన్నాయి. అది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, బయింగ్ సైడ్ వ్యూ 21 మూవింగ్ యావరేజ్ కింద ఇచ్చింది కదా, అలాగని డౌన్ ట్రెండ్ అన్నాం. రేపు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే 21 పైన ఉండిపోదు మార్కెట్. అది ఇంపార్టెంట్, 21 చాలా ఇంపార్టెంట్. అది మీకు ఇప్పుడు అర్థం అవుతుంది. మా కోర్సులో మా స్టూడెంట్స్కి తెలుసు అది ఎంత ఇంపార్టెంట్. గ్లోబల్ మార్కెట్ గురించి కూడా చెప్పా. అండ్ టెలిగ్రామ్లో ఎవరైనా 100 రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెషన్లో లింక్ ఉంటుంది. మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. చూసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, నేను ఇక్కడ ఏం చెప్తాను, ఇక్కడ నేను కాల్స్ గట్టే ఏమి ఇవ్వను. బట్ ఇక్కడ నాకు నా ట్రేడ్ దొరికితే నేను ట్రేడ్ చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ పుట్టి యూ క్యాన్ ప్లాన్ అని. అంటే పుట్ సైడ్ ఇందామని ఒకటి ప్లాన్ చేయొచ్చు, అంతే తప్ప ఈ స్ట్రైక్ ప్రైస్ బై చేయు, ఇంత క్వాంటిటీలో బై చేయి, అవి కాల్స్ ఇవ్వడం అవి ఇల్లీగల్ అని ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. అది దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. సో మనం అలాంటి ఫైనాన్షియల్ అడ్వైజర్లు అలాంటి తప్పులు చేయకూడదు. మనం ఎక్కడ దొరికినా మనం అడ్డం ఇరుక్కుపోతాం. సో నేను ఎలా చెప్తాను అంటే, మీరు ఏమని అనుకోండి, నేను కాల్స్ అనుకోండి, టిప్స్ అనుకోండి, నాకు అనవసరం. నేనైతే అవి ఇవ్వను. నా వ్యూ ప్రకారం నా మార్కెట్ వ్యూ చెప్తాను. మార్నింగ్ వచ్చాను, ఫైట్ అవుతుందని చెప్పా. నిఫ్టీ 18,600 యూ క్యాన్ బై, బికాస్ బై అని చెప్పాను. బికాస్ సైడ్ వేస్ అప్ ట్రెండ్ అయ్యేటట్టు ఉంది. 18,600 చెప్పాను, బై అని చెప్పాను. ఎంత ప్రీమియంలో బై చేయాలి అది మీరు డిసైడ్ అవ్వాలి. నేను ఇక్కడ చూడండి సింపుల్గా ఇలా పెడతాను, దాని తర్వాత బై అని చెప్పిన తర్వాత చూడండి మార్కెట్ కంప్లీట్ పైకి వెళ్ళింది. అట్లా బ్యాంక్ నిఫ్టీ పుట్ బై చేయండి, ఓకేనా అని పెట్టా. పుట్ బై చేయండి అండ్ టార్గెట్ కూడా ఆల్మోస్ట్ టార్గెట్ కూడా హిట్ అయింది. సో అలా అని చెప్తాను అనమాట. నేను ఏమైనా నా వ్యూ చెప్తాను. సో మీరు జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెషన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది కాకుండా చాలామంది నాకు అడుగుతుంది, అన్న మేము నేర్చుకుంటాం సో హౌ అని. ఎవరైతే ఇంకా కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీకోసం నేను సెప్టెంబర్ వరకు ఆఫర్ ప్రజెంట్ ఉంచాను. సో 700014456759 ఇది అనమాట మన వాట్సాప్ నెంబర్. దీనికి చెయ్యండి. ఇక్కడ ఏమి నేర్పిస్తానంటే మొత్తం నా రూట్ మ్యాప్ ఇస్తాను. నేను ఏం ట్రేడ్ చేస్తున్నాను, నేను ఎలా ట్రేడ్ చేస్తాను,
ఒక బై అండ్ సెల్ సిగ్నల్ కోడ్తో సహా, నేను బై అండ్ సెల్ సిగ్నల్ నా కోడ్ ఏదైతే ఉందో ట్రేడ్ విత్ ఏడి, ఆ బై అండ్ సెల్ సిగ్నల్ కోడ్ కూడా మీకు ఇస్తాను నేను. ఇంచుమించు మొత్తం నేను ఏమేమి చేస్తానో అవన్నీ మీకు దొరుకుతాయండి ఇక్కడ. నేను ఒకటి చేసి మీకు ఒకటి చెప్పను. ఐఎమ్ ద పర్సన్. నేను ఎలాంటి పర్సన్ అంటే ఉన్నది ఉన్నట్టు ఏది ఉంటే అది చెప్తాను. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. సో అట్లా ఉన్నది ఉన్నట్టు కంప్లీట్గా ఏది ఉంటే అది చెప్తాను. ఓకే. సో మీరు ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అయితే పంపిస్తాను. ఓకే. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడు వెళ్ళే వీడియోస్ వస్తుంటే చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.